హాయ్! వెల్కమ్ టు లవ్ టాకీస్. మోనా తన వ్యభిచారి ఎపిసోడ్ నెంబర్ 6. మోనా వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏం జరిగిందో చెబుతూ ఉంది వనజమ్మ. ఏమీ లేదు మోనా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన వారానికే వాళ్ళు నీ కోసం వచ్చారు. ఇక్కడంతా వెతికి గొడవ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పమని మమ్మల్ని అడిగారు. ఎంత అడిగినా మాకు తెలియదని, నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావని, అసలు ఇప్పుడు మాకు నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. అయినా వాళ్ళు నమ్మలేదు. నువ్వు కొట్టిన అతని ఎమ్మెల్యే కొడుకు కదా, అతని మనుషులు నీకోసం వెతుకుతున్నారు. ఈ ఇంటిపై కూడా ఎప్పుడూ ఏదో ఒక నిఘా ఉంటూనే ఉంది మోనా. నువ్వు అసలు ఇప్పుడు ఇక్కడికి రావడం ఏమాత్రం మంచిది కాదు. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఇంకొన్ని రోజులు వాళ్ళు నీ గురించి మర్చిపోయేంత వరకు నువ్వు జాగ్రత్తగా అక్కడే ఉండడం మంచిది అని చెప్పింది వనజమ్మ. అవునా, కానీ ఇంకెన్ని రోజులు ఈ వనజమ్మ ఇలా? నాకేమీ అర్థం కావడం లేదు అని బాధగా అంది మోనా. తప్పదు మోనా, ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు. పరిస్థితి మామూలు స్థితికి రాగానే నేనే ఫోన్ చేస్తాను మోనా అని చెప్పింది వనజమ్మ. సరే వనజమ్మ, మాలత ఎలా ఉంది అని అడిగింది మోనా. అందరూ బాగున్నారు మోనా, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఉండు, సరేనా? ఇక ఉంటాను అని చెప్పింది వనజమ్మ. సరే వనజమ్మ అంటూ ఫోన్ పెట్టేసి ఫోన్ తీసుకెళ్లి టేబుల్పై పెట్టింది మోనా. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన నవరాగ్ మోనా ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉండడం చూసి, ఏంటి మోనా, ఏమైంది? అంత దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మీరు నాకు ఎందుకు చెప్పలేదు సార్ అని అడిగింది మోనా. ఏ విషయం మోనా అని అడిగాడు నవరాగ్. అదే సార్, మీరు వనజమ్మతో మాట్లాడుతూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు, కానీ నాకు మాత్రం ఏమీ చెప్పడం లేదు. వాళ్ళు అక్కడికి వచ్చి గొడవ చేసి వెళ్ళిన విషయం కూడా మీకు తెలుసు, అయినా నాకు చెప్పలేదు. ఎందుకు సార్ అని అడిగింది మోనా. ఓ అదే, అయినా అందులో చెప్పడానికి ఏముంది మోనా, అది మనం ముందే అనుకున్న విషయమే కదా. దెబ్బతిన్నవాడు ఊరుకోడు కదా, ఖచ్చితంగా వెతుకుతాడు. అక్కడ కూడా అదే జరిగింది. ఇక మళ్ళీ ఆ విషయాన్ని నీకు చెప్పి అనవసరంగా నిన్ను కంగారు పెట్టడం ఎందుకు చెప్పు? నీకు తెలియడం వల్ల మారిపోయేదేమీ లేదు కదా. నీకు అనవసరమైన ఆలోచనలు తప్ప ఏమీ ఉండదు, అందుకే చెప్పలేదు. నువ్వు ఇప్పుడు కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో, చూద్దాం ఏం జరుగుతుందో. సరే రా, డిన్నర్ చేద్దాం అంటూ మోనాకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డిన్నర్కి పిలిచాడు నవరాగ్. దాంతో మోనా ఏం మాట్లాడకుండా లేచి అక్కడి నుండి కదిలింది. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు, మోనా రేపు అమ్మొస్తుంది ఇక్కడికి అని చెప్పాడు నవరాగ్. అవునా సార్, మీ అమ్మగారు వస్తున్నారా? నన్ను ఇక్కడ చూసి మీ గురించి తప్పుగా అనుకుంటారేమో సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది మోనా. ఎక్కడికి వెళ్తావు మోనా? నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇక్కడే ఉంటున్నావని మా అమ్మకు తెలుసు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన రోజు తెల్లారే అమ్మకు విషయం చెప్పేశాను. అమ్మ చాలా సంతోషించింది. నీకో విషయం తెలుసా? మా అమ్మ అందరిలా ఉండదు, చాలా ఉన్నత భావాలన్న మనిషి. నేను ఆమెను అమ్మగా కన్నా ఎక్కువ గొప్ప మనిషిగా గౌరవిస్తాను. చూస్తే నీకే అర్థమవుతుంది. నువ్వేం కంగారు పడకు. ఇంకా చెప్పాలంటే నీకు చదువు నేర్పించమని చెప్పింది అమ్మనే. ఆమె చెప్పకపోతే నాకు ఈ ఆలోచన వచ్చేదే కాదేమో. అమ్మ చాలా మంచిది, అందుకే ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఉండు, సరేనా అని చెప్పాడు నవరాగ్. అతని మాటలు విన్న మోనాకు చాలా వింతగా అనిపించింది. అదేంటి సార్, మీ అమ్మగారికి నా గురించి తెలుసా? నేను ఒక వ్యభిచారినని కూడా తెలుసా? తెలిస్తే మీ అమ్మగారు ఎందుకు ఒప్పుకుంటారు సార్? మీరు ఏదో ఎవరికో సహాయం చేస్తున్నా అని చెప్పారేమో, అందుకే ఒప్పుకొని ఉంటారు. మీ అమ్మగారికి అబద్ధం చెప్పొద్దు సారు, నా వల్ల మీ ఇద్దరికి గొడవలు వస్తాయేమో. నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పింది మోనా. అరే మోనా, నేనేం అమ్మకు అబద్ధం చెప్పలేదు. అమ్మకు నీ గురించి మొత్తం తెలుసు. నేను ఆమె దగ్గర ఏ విషయం దాచను. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకోవద్దు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పాడు నవరాగ్. కానీ మోనాకి మాత్రం లోపల చాలా కంగారుగా ఉంది. అనుకున్న రోజు రానే వచ్చింది. నవరాగ్ వాళ్ళ అమ్మగారిని తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. మోనా ఉదయాన్నే లేచి ఇల్లంతా సర్ది స్నానం చేసి మంచిగా చీర కట్టుకుంది. వాళ్ళ అమ్మగారికి పెసరట్టు ఉప్మా ఇష్టమని నవరాగ్ చెప్పినట్లు గుర్తు. అందుకే ఆమె కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అవన్నీ రెడీ చేసి ఉంచింది. ఇంకా ఏం చేయాలి? ఆమె అసలు తనను చూసి ఏమనుకుంటుంది? అసలు నవరాగ్ గారు ఆమెతో మొత్తం నిజం చెప్పేశారా లేదా? చెప్తే అసలు ఏ తల్లైనా
నాలాంటి అమ్మాయితో తన కొడుకు కలిసి ఉంటున్నాడంటే ఊరుకుంటుందా? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటూ పరిపరి విధాలా ఆలోచిస్తూ కూర్చుంది మోనా. ఇంతలో బయట నవరాగ్ బండి వచ్చిన శబ్దం వినిపించింది. అంతే, వడివడిగా లేచి పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరకు వచ్చింది మోనా. నవరాగ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వస్తూ రా అమ్మా అంటూ తన తల్లిని పిలుస్తున్నాడు. వెంటనే మోనా ఎదురెళ్ళి అతని చేతిలోని బ్యాగ్ తీసుకొని గదిలో పెట్టి వచ్చింది. అలా వస్తున్న మోనాను అప్పుడే ఇంట్లోకి వస్తున్న నవరాగ్ అమ్మగారు చూశారు. అప్పుడే మోనా కూడా ఆమెను చూసింది. మోనాకు ఆమెను ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళింది మోనా. అప్పుడు నవరాగ్ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, ఏంటమ్మా గుర్తుపట్టావా ఈ అమ్మాయి ఎవరో అని అడిగాడు. నాకెందుకు గుర్తులేదురా, మల్లిక. నువ్వు నాతో ఆశ్రమానికి ఒకసారి మాత్రమే వచ్చావు. కానీ నేను నిన్ను తీసుకువెళ్ళకముందు చాలాసార్లు ఆశ్రమానికి వెళ్ళాను కదా. అక్కడ తనని నేను చాలాసార్లు చూశాను, కానీ పరిచయం లేదు అంటూ, మల్లిక నన్ను గుర్తుపట్టావా అమ్మా అంటూ మల్లికని చూస్తూ ప్రేమగా అడిగింది సుజాతమ్మ. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందండి, కానీ ఎక్కడ అనేది గుర్తుకు రాలేదు, క్షమించండి అంది మోనా. పర్వాలేదులే, ఆశ్రమంలో అప్పుడప్పుడు నువ్వు కనిపించేదానివి. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ అటు ఇటు గలగల తిరుగుతూనే ఉంటావు కదా అక్కడున్నప్పుడు. అక్కడే నిన్ను చాలా ఎక్కువసార్లు చూశాను, కానీ నువ్వు నన్ను అంతగా గమనించి ఉండకపోవచ్చులే అమ్మా అని అంది సుజాతమ్మ. ఆమె మాట సున్నితంగా ఉండడంతో మోనా కొంచెం ఊపిరి పీల్చుకుంది. మీరు ఫ్రెష్ అయ్యండి, ఇంతలో టిఫిన్ చేస్తాను అని చెప్పింది మోనా. సరే మల్లిక, ఇప్పుడే వస్తా అంటూ గదిలోకి వెళ్ళింది సుజాతమ్మ. అప్పుడు నవరాగ్ మోనాను చూస్తూ, ఇప్పటికైనా నీ కంగారు తగ్గిందా లేదా అని నవ్వుతూ అడిగాడు. తగ్గింది అన్నట్లుగా తల ఊపింది మోనా. అది చూసి నవరాగ్ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వచ్చేలోపు వేడివేడిగా పెసరట్లు వేసి టేబుల్ పైన రెడీగా ఉంచింది మోనా. ఇద్దరూ రాగానే వడ్డించింది. మోనా వడ్డించిన టిఫిన్ నోట్లో పెట్టుకున్న సుజాతమ్మ వెంటనే మోనా వైపు చూస్తూ, టిఫిన్ చాలా బాగుంది మల్లిక, అలసటంతా ఎగిరిపోయింది అంటూ చాలా ఇష్టంగా ఆ టిఫిన్ చేసింది. అది చూసిన మోనా మనసులో చాలా సంతోషించింది. సుజాతమ్మ మోనాతో అంత కదిలించి మాట్లాడకపోయినా మౌనంగా అన్నీ గమనిస్తూనే ఉంది. అడగకుండానే నవరాగు కోసం అన్నీ సమయానికి అమర్చడం, అతనికి ఇష్టమైనట్లుగా వంటలు వండడం, అతను వెళ్ళే టైంకి అన్నీ సిద్ధం చేయడం, వచ్చే టైం కోసం ఎదురు చూడడం అన్నీ సుజాతమ్మ దృష్టిని దాటిపోలేదు. అలాగే నవరాగ్ వెళ్ళిన తర్వాత తులసి వచ్చి ఒక 2 గంటల క్లాస్ చెప్పడం, వాటిని మోనా మళ్ళీ శ్రద్ధగా చదవడం అన్నీ గమనిస్తూనే ఉంది సుజాతమ్మ. అందుకే ఓ రోజు, మల్లిక ఒకటి అడుగుతాను, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటూనే సమాధానం చెప్పు, ఇబ్బందిగా ఉంటే చెప్పొద్దు అని అడిగింది సుజాతమ్మ. పర్వాలేదండి, అడగండి, తప్పకుండా సమాధానం చెబుతాను అని అంది మోనా. నువ్వసలు ఆ ఇంటికి ఇక వెళ్లకుండా ఉండగలిగే ఉద్దేశం నీకేమైనా ఉందా? అంటే ఆ పని కాకుండా వేరే పని ఏదైనా ఉంటే నువ్వు చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్లకుండా జీవితాన్ని వేరే దారిలోకి మార్చుకోగలిగే అవకాశం ఉంటే నువ్వు చెయ్యగలవా అని అడుగుతున్నాను అంది సుజాతమ్మ. దాంతో మోనా ఒక క్షణం ఆలోచించి, ఆ ఇంటికి వెళ్ళే ఉద్దేశం గురించి కాదు కానీ ఆ ఇంటి గురించి తక్కువగా చెప్పుకొని ఇన్ని రోజులు నేను చేసిన పనిని తప్పుగా చూసుకునే ఉద్దేశం మాత్రం అస్సలు లేదండి. ఆ పని నాకు నా తమ్ముడికి ఇన్ని రోజులు కడుపు నిండా అన్నం పెట్టింది. ఆ పని తప్పు అని అందరూ చెప్పేవాళ్లే, కానీ అదే పని వల్ల ఈరోజు నాలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాల కడుపు నింపుతున్నారు. కుటుంబాల కోసం చేసేవాళ్ళు కొందరైతే వాళ్ళ జీవితాలకు ఏ ఆధారం లేక ఆ పని చేసేవాళ్ళు మరికొందరు. ఎవరికి మాత్రం చూస్తూ చూస్తూ ఆ పనిలో జీవితాంతం ఉండడం ఇష్టం ఉంటుంది. అందరూ తమకంటూ ఒక జీవితం కోసం ఆశపడేవాళ్లే, కానీ అందరికీ అన్నీ దొరకవు కదండి. మా రాతలంతే. అసలు ఈ పని చేస్తున్నందుకు నేను ఎప్పుడూ బాధపడలేదండి. ఎవరి దయా దాక్షాణ్యాల మీద ఆధారపడకుండా నా ఒంటిని అమ్ముకొని నేను నా తమ్ముడు బ్రతికాం. అవసరమైతే ఇక ముందు చెయ్యడానికి కూడా ఇబ్బంది పడనండి. ఇక ఇప్పుడు వేరే పని చేసే విషయం అంటారా? ఇన్ని రోజులు నేను అలాంటి పని చేసి వచ్చిన దాన్ని అని తెలిస్తే నాకెవరైనా పనిస్తారా? మీరే చెప్పండి. అందుకే నాకు అలాంటి ఆశలు కోరికలు లేవండి అని క్లియర్గా చెప్పింది మోనా. సుజాతమ్మకు ఆమె ధైర్యం చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులు కడుపు నింపిన వృత్తి పట్ల గౌరవం ఉంది ఆ అమ్మాయికి. తనను తాను ఎక్కడా తక్కువగా చూసుకోవడం లేదు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒక అమ్మాయికి ఇవన్నీ చాలా అవసరం.
అనుకుంటూ మోనా వైపు చూసి మనసులో మాత్రం ఒక ఆడదానిలాగా చాలా సంతోషపడింది సుజాతమ్మ. అలానే రోజు కాసేపు ఆమెతో మెత్తగా మాట్లాడుతూ స్నేహం చేసుకుంది ఆమె. ఒకరోజు కొడుకుతో, రే నవరాగ్, రేపు ఆదివారం మనోజ్ని తీసుకురా, అతన్ని కూడా కలిసినట్లుంటుంది అని చెప్పింది సుజాతమ్మ. దాంతో నవరాగ్ ఆ ఆదివారం మనోజ్ని హాస్టల్ నుండి తీసుకొచ్చాడు. మనోజ్ను చూడగానే ఎంత చక్కగా ఉన్నాడు ఈ పిల్లాడు అనుకుంది సుజాతమ్మ. వాళ్ళ అక్క చెప్పినట్లే వింటున్నాడు. సుజాతమ్మ మనోజ్ను దగ్గరగా కూర్చోబెట్టుకొని అతని గురించి వివరాలు అడుగుతూ, ఏం చదువుతున్నావు మనోజ్ అని అడిగింది. ఈ సంవత్సరం బీటెక్ ఫస్ట్ సంవత్సరం అండి అని చెప్పాడు మనోజ్. ఓ, ఏ బ్రాంచ్ తీసుకున్నావు అని అడిగింది సుజాతమ్మ. మెకానికల్ అండి అని చెప్పాడు మనోజ్. ఓకే, స్టడీస్ ఎలా సాగుతున్నాయి? అంటే ఈజీగానే అనిపిస్తుందా, లేదంటే ఏమైనా కష్టంగా ఉందా అని అడిగింది సుజాతమ్మ. పర్వాలేదండి, అన్నీ అర్థమవుతున్నాయి. అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకుంటాను. సార్లందరూ మంచివాళ్లే, మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటారు అని చెప్పాడు మనోజ్. ఓ, వెరీ గుడ్. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో. కెరీర్ పైన శ్రద్ధ పెట్టు. మీ అక్క నీ కోసం చాలా కష్టపడుతుంది, ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పింది సుజాతమ్మ. అవునండి, అక్కకి నేను, నాకు అక్క తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరు. నా బెంగ కూడా అక్క గురించే. చిన్నప్పటి నుండి నా కోసం మాత్రమే ఆలోచిస్తుంది. ఏ రోజు తన గురించి తాను ఆలోచించటం నేను చూడలేదు. ఎప్పుడు ఏం అడిగినా లేదనకుండా తీసుకొస్తుంది. మా అమ్మ ముఖం కూడా నాకు గుర్తులేదండి. నాకన్నీ మా అక్కే అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు మనోజ్. సరే సరే, బాధపడకు మనోజ్. మీ అక్క గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ఆమె ఇక్కడ బాగానే ఉంది. ముందు నువ్వు నీ చదువుపై దృష్టి పెట్టు, మిగతావన్నీ ఆలోచించకు మనోజ్ అంటూ అతని తలపై చెయ్యి వేసి నిమురుతూ చెప్పింది సుజాతమ్మ. అవునండి, నవరాగ్ గారిని చూస్తే మా అక్క గురించి నాకు కొంచెం దిగులు తగ్గింది. సార్ గారు మీరు ఇద్దరూ అక్కని బాగా చూసుకుంటున్నారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేమండి అంటూ సుజాత వైపు తిరిగి దండం పెట్టాడు మనోజ్. అరే మనోజ్, ఏంటి మాటలు? చిన్నపిల్లాడివి నువ్వు. ఇన్ని మాటలు మాట్లాడకూడదు. ఇక ఆ సంగతి వదిలే. అయినా మేమేమి మీ అక్కకి సహాయం చేయడం లేదు. ఆమె పని చేసుకొని కష్టపడి సంపాదించుకుంటుంది, సరేనా? ఇక వదిలే ఆ విషయాన్ని. మొన్న నువ్వు వచ్చినప్పుడు నేను లేను కదా, అందుకే నిన్ను ఒకసారి చూద్దామనిపించింది, తీసుకురమ్మని చెప్పాను. పర్వాలేదు, నువ్వు కూడా మీ అక్కలాగే ఉన్నావు, మంచి ఆలోచనాపరుడివే అంటూ నవ్వింది సుజాతమ్మ. ఆ మాటలకు మనోజ్ కూడా చిన్నగా నవ్వాడు. ఇక ఆ రోజంతా ఆ నలుగురు కలిసి సంతోషంగా ఆటపాటలతో గడిపేశారు. ఉదయాన్నే మనోజ్ను హాస్టల్లో వదిలిపెట్టడానికి నవరాగ్ రెడీ అవుతుంటే సుజాతమ్మ వచ్చి, రే నవరాగ్, ట్యాక్సీని పిలు, మనోజ్ హాస్టల్ దగ్గరికి నేను కూడా వస్తాను. ఊరికేలే, ఓసారి చూసొచ్చినట్లుంటుంది కదా అని అంది సుజాతమ్మ. ఆమె మాట విన్న మోనాకు ఏమీ అర్థం కాలేదు. అయినా ఇప్పుడు హాస్టల్ దగ్గరికి అమ్మగారు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ చూడటానికి ఏముంటుంది అని మనసులోనే అనుకుంది. అయినా ఆమెను ఎదురు అడిగే ధైర్యం చేయలేదు కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది. నవరాగ్ ట్యాక్సీ పిలిచాడు. మనోజ్ మోనా దగ్గరికి వచ్చి, వెళ్ళొస్తా అక్క అంటూ చెప్పాడు. జాగ్రత్తరా, బాగా చదువుకో, డబ్బులేమైనా అవసరం ఉంటే వెంటనే కబురు పెట్టు, సరేనా అంటూ తమ్ముణ్ణి దగ్గరకు తీసుకుంది మోనా. సరే అక్క, నువ్వు జాగ్రత్త అని చెప్పి మనోజ్ బయలుదేరాడు. ఆ అక్క తమ్ముళ్ల ప్రేమను చూస్తున్న నవరాగ్ సుజాతమ్మ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఇద్దరు మనోజ్తో పాటు ట్యాక్సీ ఎక్కడంతో ఆ ట్యాక్సీ అక్కడి నుంచి కదిలింది. కొంచెం దూరం వెళ్ళాక సుజాతమ్మ, కొంచెం ట్యాక్సీ ఆపు బాబు అనడంతో, ఎందుకమ్మా అని అడిగాడు నవరాగ్. ఊరికే అక్కడ చెట్టు కింద కాసేపు కూర్చొని వెళ్దాం, వాతావరణం బాగుంది, నువ్వు కూడా రా మనోజ్ అనడంతో నవరాగ్ వాళ్ళమ్మ మనసు అర్థం చేసుకొని, సరే అమ్మా అంటూ ట్యాక్సీని పక్కకు ఆపించాడు. సుజాతమ్మ దిగడంతో ఆమె వెనకే మనోజ్, నవరాగ్ కూడా దిగి ఆమెను అనుసరించసాగారు. సుజాతమ్మ, మనోజ్, నవరాగ్ అందరూ ఒక పెద్ద చెట్టు కిందకు చేరి అక్కడ కూర్చోవడానికి అనువుగా ఉన్న స్థలం చూసుకొని కూర్చున్నారు. ఇక్కడ చాలా చల్లగా ఉందమ్మా, వాతావరణం కూడా చాలా బాగుంది అని అన్నాడు నవరాగ్. మనోజ్ కూడా అవును సార్ అంటూ చుట్టూ చూస్తూనే కూర్చున్నాడు. అప్పుడు సుజాతమ్మ మనోజ్ వైపు తిరిగి,
మనోజ్, నవరాగ్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఆ ప్రశ్నకు మనోజ్తో పాటు నవరాగ్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ నవరాగ్ తల్లి కళ్ళలోకి చూసి ఆమె ఉద్దేశం అర్థం కావడంతో నేనిప్పుడే వస్తానమ్మా అంటూ లేచి టాక్సీ వైపు వెళ్ళాడు. మనోజ్కి ఏమీ అర్థం కాక ఆమె వైపు మౌనంగా చూస్తూ ఉన్నాడు. నిన్నే మనోజ్, నవరాగ్ పైన నీ అభిప్రాయం ఏంటి అంటే నీ ఉద్దేశంలో నవరాగ్ ఎలాంటివాడు అని అడుగుతున్నాను అని చెప్పింది సుజాతమ్మ. సార్ చాలా మంచివారండి. అసలు సార్ వల్లనే మా అక్క నేను ఇంత సంతోషంగా ఉన్నాము. అయినా ఒక పనమ్మాయి తమ్ముణ్ణి నన్ను ఆయనే స్వయంగా హాస్టల్ నుండి తీసుకురావడం, తీసుకువెళ్ళడం ఇవన్నీ ఎవరు చేస్తారండి? మీకు తెలియదండి. సార్తో ఉంటే మా నాన్నగారు నాతో ఉన్నంత ధైర్యంగా ఉంటుంది నాకు. సార్ది చాలా గొప్ప మనసండి. సార్ గారే కాదండి, మీరు కూడా చాలా గొప్పవాళ్ళు. మీ ఇద్దరూ మమ్మల్ని మీ సొంత మనుషుల్లా చూస్తున్నారు. మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా మా అదృష్టమండి అంటూ ఆపేశాడు. మీ మల్లికను మా అబ్బాయి నవరాక్కిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీకిష్టమైన మనోజ్ అని అడిగింది సుజాతమ్మ. ఆ ప్రశ్నకు మనోజ్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మోనా తను వ్యభిచారి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.